హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ టొమాటో కర్రీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బీన్స్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. లేత బీన్స్ తీసుకోవాలండి. ముదిరిపోయినవైతే మనం కుక్కర్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లేత బీన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని దాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి మనం వేస్తూ ఉండగానే వేగిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పచ్చికరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇంకొద్దిసేపు వేయించుకొని ఇందులోకి మనం టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. రోటీలోకి చాలా బాగుంటుందండి. నేనైతే రోటీలోకి చేశాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని వదిలేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకు టొమాటో ముక్కలు అనేవి మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీన్స్ ముక్కలు, అవి వేసేసుకోవాలి. వీటిని కూడా ఈ ఆనియన్స్తో పాటు మరి కాసేపు వేయించుకోవాలి. పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ బీన్స్ కుక్కర్లో అయినా వేసుకోవచ్చండి, కాకపోతే మనకు పోషక విలువలు అనేది ఆ వాటర్లో వెళ్ళిపోతాయి కాబట్టి నేను కుక్కర్లో వేయకుండా ఇలాగే మగ్గిచ్చేస్తున్నాను అన్నమాట. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మనం లేత బీన్స్ వేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి. లేదు మీరు ఎక్కువ ముదిరిన బీన్స్ తీసుకున్నారనుకోండి, కుక్కర్లో వేసుకోండి, సరిపోతుంది. మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. అలాగే ఇది వచ్చేసి పల్లీ పౌడర్ అండి, అంటే పల్లీలు, వెల్లుల్లి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్సీ పట్టుకున్నాను. నేను ఇది స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఈ పౌడర్ వేసుకొని లాస్ట్లో కలిపేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చపాతీలోకి, రైస్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.